రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం, మధ్యాహ్న భోజన కార్మికులకు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడం, పెరిగిన ధరలకు అనుగుణంగా వంట నిర్వహణ ఖర్చులు చెల్లించకపోవడం, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకపోవడంతో కట్టెల పొయ్యిలపైనే వంట, ఇది రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరు అంటూ ఆయన చెప్పారు. ఇక 1,00,000 సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అబాసు పాలవుతూ ఉంటే ఇవేమీ పట్టించుకోకుండా మీరు సీఎం బ్రేక్ఫాస్ట్ అంటూ హడావిడి చేస్తున్నారంటూ అన్నారు. ఇక ఇప్పటికే అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు పట్టించుకోకుండా చదువుకుంటున్న పిల్లలు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి మీరు దిగజారంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఇక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతోనే చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం మీ ప్రభుత్వంలో అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఒక మధ్యాహ్న భోజనం ఉండడానికి ఇబ్బందులు పడుతున్నామని, బిల్లులు సక్రమంగా రాక అప్పులు పాలవుతున్నామని, ఇప్పుడు కొత్తగా అల్పాహారానికి పెట్టుబడి ఎలా మధ్యాహ్న భోజన కార్మికులు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థులకు అల్పాహారం తయారు చేసే క్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులపై అదనపు భారం పడనుంది. ఇక ఈ నేపథ్యంలోనే మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలతో పాటు మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి, మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉన్నతమైన సమస్యలను ఇక దృష్టిలో పెట్టుకుని సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.